హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అలాగే ఈరోజు బాగా ఎండలేస్తున్నాయి కదా ఫ్రెండ్స్. మేము మాకు చెట్టు ఉంది, నిమ్మకాయ చెట్టు. అంటే అమ్మ వాళ్ళకు ఉంది. అమ్మ ఇక ఇచ్చి పంపిన కాయలు ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 20 రోజులు, నెల రోజులు వాడుకుంటానే ఉంటాం. ఒక 40-50 కాయలు ఇచ్చి పంపించి చెట్టు ఉందన్నమాట. ఎప్పుడు నిత్యం కాస్తూనే ఉంటుంది. ఎండాకాలంలో అందరూ ఇది ఉపయోగించుకోండి అనమాట, చేసుకుంటారు. కానీ నేను ఇలా చేసుకుంటాను చూడండి. నేను ఎలా చేస్తాను, నిమ్మకాయ నీళ్ళు ఎలా కలపాలో నేను ఎలా తయారు చేసుకుంటాను అనమాట. ఎండాకాలం కాబట్టి అందరు ప్రతి ఒక్కరు చల్లదనం అనేది కోరుకుంటారు కదా. నేను ఇలా తయారు చేసుకుంటాను. అలాగే చూడండి, నిమ్మకాయ తీసుకున్నాను, అలాగే పంచదార, కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. వేసేసుకోవాలి. నేను ఇలా కలుపుతాను, బాగుంటుంది అంటాడు మా ఆయన కలిపితేనే. చూడండి, సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట. నేను దీంట్లో పంచదార సాల్ట్ వేసే కొంచెం లైట్గా, ఎక్కువ వేసుకోకూడదు. ఆరోగ్యానికి మంచిది అనమాట. మంచిది నిమ్మకాయ అనేది పులుపు కదా. ఇది చూడండి, రసం ఉంటుంది అనమాట. మా కాయలు మా ఇంటికాడ చెట్టు నిత్యం కాస్తాను ఉంటుంది, రసం ఉంటుంది. అంటే పిండి వేస్తానమాట. అసలు రసం చూడండి, చేత్తోనే వచ్చేసిద్ది. నేను పిండేది ఉంది కానీ నేను పిండను, చేత్తోనే పిండుతా. ఎక్కువ రసం పోయేది, చేత్తో పిండిపోతుంది. ఎలా తయారు చేసుకుని చక్కగా చల్లటి అనేది తాగండి. మనం తయారు చేసుకుంటూ బాగుంటుంది అనమాట, మంచిది అనమాట. అలాగే వేసాను గ్లాసు. నేను అలా తయారు చేస్తాను అనమాట. తయారు చేసుకుని అందరూ తాగండి. ఇదిగో ఫ్రిడ్జ్లో నీళ్ళు, డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం నీళ్ళు. మా ఆయనకి అసలు రోజు కలిపిస్తాం, మా పిల్లలకి కానీ మా ఆయనకి కానీ. చూడండి, ఇంకెట్ట తిప్పుకోవటం భలే ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ చేసుకోండి ఇలా. నేను ఇలా తయారు చేస్తాను. మరి మీరు ఎలా తయారు చేస్తారు కామెంట్లో పెట్టండి. నేను మాత్రం నిమ్మకాయ నీళ్ళు అనేవి ఇలా తయారు చేస్తా. పంచదార వేసినప్పుడు లైట్గా కొంచెం సాల్ట్ వేయాలన్నమాట, ఎక్కువ కాదు. మళ్ళీ ఒక గోరు అంతే తెస్తే చాలు. బాయ్, మళ్ళీ ఇంకో వీడియో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. తాగుతాను చూడండి. సూపర్గా ఉండే. చల్లగా ఎంత బాగుండే ఇప్పుడు. నేను బాయ్.